స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. లోక్సభ ఎన్నికల్లో అవినీతి హింస నిర్మూలనకు పాత్రికేయులు కృషి చేయాలి. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ ఆనంద్ బోస్. కోల్కతాలో ప్రారంభమైన FIWG జాతీయ సమావేశాలు. కాంగ్రెస్ లోకి మరో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నేడు జగిత్యాలలో విజయ సంకల్ప సభ. హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా. ఎగ్జామ్ కు వెళ్తుండగా ప్రమాదం. 2 విద్యార్థులకు గాయాలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు. బీజేపీలోకి శ్రీనివాస్ గౌడ్. డీకే అరుణతో సంప్రదింపులు పూర్తి. జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో కమలం వైపు చూస్తున్న శ్రీనివాస్ గౌడ్. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. వివరాల్లోకి వెళ్తే రిటైర్డ్ IPS BSP మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బీఆర్ఎస్ లో చేరనున్నారు. హైదరాబాద్ లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆదివారం రాత్రి X వేదిక ప్రవీణ్ కుమార్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. శనివారం BSPకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన పార్టీలో చేరిన వెంటనే నాగల్కర్ను అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 6,23,092 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరితో పాటు గతేడాది ఫెయిల్ అయిన దాదాపు 1,00,000 మంది విద్యార్థులు కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాయనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో జర్నలిస్టుల బాధ్యతగా వ్యవహరించి అవినీతి హింసలను అరికట్టేందుకు కృషి చేయాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ CV ఆనంద్ బోస్ పిలుపునిచ్చారు. మీడియా వల్లనే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడిందని, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు, అవినీతి నిర్మూలనకు పాత్రికేయులు మరింత కృషి చేయాలని కోరారు. ఆదివారం కోల్కతాలోని ఇండి స్మార్ట్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో 2 రోజుల ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వర్కింగ్ కమిటీ సమావేశాలు, PTI ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ సమావేశాలు గవర్నర్ ఆనంద్ బోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీపుల్స్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాగా ప్రజల పక్షాన నిలబడిందని అభివర్ణించారు. ఈ సమావేశంలో IFWJ సెక్రటరీ జనరల్ VPN దులియా, PTI ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ జనరల్ బలరాం సింగ్ దహియా, ఇందుకాంత్ దక్షిత్ శర్మ సహు IPSWJ కార్యదర్శి ఆనంద్, వర్కింగ్ కమిటీ సభ్యులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, తెలంగాణ ప్రజానిధులు కుడితాడు బాపురావు, బండి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు గవర్నర్ ఆనంద్ బోస్ ను సన్మానించారు. సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం. ప్రముఖ సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ఓ DCM ఢీకొట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తోడుపల్లిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం కాన్హా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై ఇంటికి వస్తున్నారు. తొండుపల్లి వంతెన దగ్గరికి రాగానే కర్ణాటకకు చెందిన ఓ DCM వెనుక నుండి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్లకు స్వల్ప గాయాలయ్యాయి. కాంగ్రెస్ లోకి మరో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరికలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. అదే బాటలో మరో 7 ఎమ్మెల్యేలు చేరబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కలిసిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లోకి వస్తున్నట్టు చెబుతున్నారు. ఆ జాబితాలో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తెల్లం వెంకట్రావు, కాల యాదయ్య, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ నేడు జగిత్యాల జరగనున్న విజయ సంకల్ప సభకు హాజరు కానున్నారు. జగిత్యాలలోని గీతా విద్యాలయ గ్రౌండ్ లో ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11:15 జగిత్యాలకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సభలో మోడీ పాల్గొనున్నారు.
సభ అనంతరం హైదరాబాద్ చేరుకొని మోడీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ సభ సందర్భంగా బందోబస్తుకు 16,000 మందిని పోలీసులు మోహరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రిద్రాజ్ ఆదేశాల మేరకు అలంపూర్ తాలూకా ఐజేలో 10వ తరగతి పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించిన ఐజేఎస్ఐ విజయభాస్కర్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సోమవారం కర్నూలులోని ఎమ్మెల్సీ వారి నివాసంలో ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామిరెడ్డిని అల్లంపూర్ ఎమ్మెల్యే విజయడి మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు వైఎస్ఆర్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇతియాజ్. తెలంగాణ గవర్నర్ తమిళసై సోదరి రాజన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గవర్నర్ గా రాజీనామా చేయడానికి కారణం ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో రావడమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సొంత రాష్ట్రం అయిన తమిళనాడు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి లోక్సభకు పోటీ చేయడానికి లైన్ క్లియర్ కావడంతో తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. బైక్ అదుపు తప్పి 2 విద్యార్థులు తీవ్ర గాయాలు కావడంతో నేటి నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరు కాలేకపోయారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మానవపాడు మండల పరిధిలోని చిన్న పొత్తులపాడు గ్రామానికి చెందిన ప్రవీణ్, మధు అనే 2 విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు బైక్ పై మానవపాడులోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ పాఠశాల సెంటర్ కు బయలుదేరారు. మార్గ మధ్యలో వారి బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ముందుగా మానవపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. దీంతో మొదటి రోజు జరిగే పరీక్షకు విద్యార్థులు హాజరు కాలేకపోయారు. పరీక్ష సెంటర్ లో ఉన్న గ్రామాల వైపు బస్సులు లేకపోవడం ప్రధాన కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు వాపోతున్నారు. దీనికి తోడు రోడ్డు మార్గం కూడా గుంతలమయంగా ఉండడంతో బైక్ అదుపు తప్పి ఈ ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల మండలం సంగాల గ్రామం బీఆర్ఎస్ నాయకులు సోమవారం జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. హనుమంత్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రాజశేఖర్, నరసింహ, మద్దిరెడ్డి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో నాయకుడు కమలం గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆ నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అని ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయారు. అయితే ఇటీవల బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో మరో బలమైన నాయకుడి కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, దానికోసమే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా డీకే అన్న శ్రీనివాస్ గౌడ్ తో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీనివాస్ గౌడ్ పై పలు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పవర్ లో లేకపోవడం, బీఆర్ఎస్ కూడా అధికారంలో లేకపోవడంతో కేసుల్లో ఇబ్బంది అవుతుందని భావించిన కమలం నేతలతో టచ్ లో వెళ్లారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ తో హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గెలిచి కాంగ్రెస్ పార్టీలో నిన్న చేరారు. సోమవారం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కలిసి అనర్హత వేటు వేయాలని కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముఠా గోపాలం, బండారి లక్ష్మారెడ్డి ఇతరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తెలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు దయచేసి మీరు తీసుకోవాలని డిస్క్వాలిఫైడ్ మా పార్టీ అధ్యక్షుడు ఎల్లోపల్లి ఆదేశాలను మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్, మేడికొండ ఎంపీటీసీ లోకరాజ్ మరియు తూముకుంట ఎంపీటీసీ దేవదాస్ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ దొడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల శాఖపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా నది నుండి తెలంగాణ దక్కాల్సిన వాటా దక్కడం లేదని అన్నారు. 800 టీఎంసీలతో మనకు 64% వాటా రావాల్సి ఉంది. తెలంగాణ వాళ్ళు ఎక్కువ నీళ్లు వాడుకున్నారని కేంద్ర జలవనరుల శాఖ చెప్పడం బాధాకరమని అన్నారు. 100 రోజుల్లో చేయాల్సిన దానికంటే ఎక్కువనే సీఎం రేవంత్ రెడ్డి చేశాడని తెలిపారు. చెప్పిన గ్యారంటీలన్నీ చేస్తున్నాడు. కృష్ణా వాటర్ ఇష్యూ కూడా తేల్చాలని కోరారు. 1990లో నేను రెవెన్యూ మినిస్టర్ గా 29 మందిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
కృష్ణా రివర్ పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి బిఎం సంతోష్ కోరారు. సోమవారం ఆయన తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో నాగల్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను వివరిస్తూ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ నెల 16న షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సువిధా పోర్టల్ ద్వారా అనుమతులు పొందవచ్చని తెలిపారు. పత్రికల్లో ప్రకటనల కోసం ఎంసీఎంసీ ద్వారా అనుమతులు పొందాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమణపై సి విజిల్స్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వర్కర్ గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేసిన యువ నాయకుడు శివ. మా వర్కర్ గ్రామంలో చదువుతున్న ప్రతి ఒక్క 10వ తరగతి విద్యార్థులకు రేపు రాయబోయే పరీక్షలకు మాకు ప్యాడ్ డొనేషన్ చేసినందుకు అందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్యాడ్ ద్వారా మేము రేపు పరీక్షలు రాయబోతున్నాం కాబట్టి అందరూ కూడా మంచి స్కోర్ తీసుకొచ్చి వరకు మంచి పేరు తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను. మా వర్కర్ గ్రామం నుండి 10వ క్లాసు పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు నేను ప్యాడ్లు డొనేట్ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు అందరూ ఎగ్జామ్ని బాగా రాసి మన వర్కర్ గ్రామానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సైడ్ జర్రా రామా జర్రా వేసుకపోతాడు పట్టుకోరా ఏమే ఫోన్ అది ల్యాండ్ ఉంటుంది 256 కొత్తదిలా అని చెప్పు ప్రో ప్లస్ ఫోనా అంటే అది ర్యామ్ ఎక్కువ ఎంత 12 GB కెమెరా చూద్దాం సేమ్ కెమెరానే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నడిగడ్డల హక్కుల పోరాట సమితి వాల్మీకి నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి బోయలకు వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు రంగస్వామి, మల్దకల్ మండల అధ్యక్షులు విష్ణు, గట్టు మండల అధ్యక్షులు బలరాం నాయుడు మాట్లాడారు. వాల్మీకి బోయలకు ఈ మధ్య ఏర్పాటు చేసిన ఆయా కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికంగా ఉన్నటువంటి వాల్మీకి బోయలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో వాల్మీకి బోయలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనానికి గురైనారు. ఇప్పటికే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేయాలని దశాబ్దాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. ప్రస్తుతం ప్రభుత్వమైనా మా కులాలని ఎస్టీ జాబితాలో చేర్చాలని మరియు అలాగే ఆర్థికంగా పరిపుష్టంగా చేయుటకై ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన కవితను అరెస్టు చేశామని ఆ ప్రకటనలో పేర్కొంది. అరెస్టు చేసిన సమయంలో బంధువులు ఇబ్బందులు కలిగించారని తెలిపింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను 7 రోజులు కస్టడీకి అనుమతించిందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది. కోర్టు అనుమతి తీసుకొని తాము కవితను విచారిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్లు చెల్లింపుల్లో కవితది కీలక పాత్ర అని పేర్కొంది. ఇప్పటి వరకు 240 చోట్ల సోదాలు చేశామని, 5 సప్లిమెంటరీ ఛార్జీషీట్లు దాఖలు చేశామని తెలిపింది. సోదాల్లో 128 కోట్ల ఆస్తులను గుర్తించామని తెలిపింది. అని సిసోడియా సహా పలువురితో కవితకు లింకులు ఉన్నట్లు వెల్లడైందని తెలిపింది.
రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే పిరికి పందలు, అసమర్థులు, స్వార్థపరులు, గొర్రెల మంద వెళ్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ గొర్రెల మందలో ఒకడు కాదు అని, ప్యాకేజీకి అమ్ముడుకు పోయేవాడు అని మాట్లాడుతున్న వాళ్ళకి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒకవైపేమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ, మరి మంచోడు, నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పిరికి పందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది ఎలాగ వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరే చెప్పాలి. సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మంది ఉండదలుచుకోలేదు. చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నాను మిత్రులారా. నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజీ తీసుకుంటానైతే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గీసిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చునేటోని ప్యాకేజీల కోసం వచ్చినోని కాదు. ఒక అభివృద్ధి, తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన, అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు. అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి, ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందను కాదు, స్వార్థపరుణ్ణి కాదు. నేను అన్నీ వదులుకొని, ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన. నేను పోలీసు ఉద్యోగులు నాకు పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతో నేను 10 సంవత్సరాలు గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి 10 లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన. నాకు పైసలు అవసరం లేదు, అలా ప్రజాసేవనే ముఖ్యం అని చెప్పి ఇక్కడికి వచ్చిన. అందుకో సందర్భంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గతంలో అరాచక పాలన నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటికి కల్పించింది, కానీ మళ్ళీ అరాచక పాలన రాకుండా చూడాలని చెప్పేసి బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడే వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి. మీరే చూసినారు ఒక వీడియో పెద్ద ఎత్తున స్టాఫర్స్ కాబట్టి మీరందరూ ఆ సమాచారాన్ని జిల్లా కేంద్రం ద్వారా ఆయా నియోజకవర్గాలకు లేదా మండల కేంద్రాలకు కూడా మీ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మిత్రులకు కూడా, మీడియా మిత్రులకు కూడా ఇది చేరవేసి ఆ యొక్క సమాచారం జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే మన జిల్లా ఇప్పుడు 5 ముక్కలైంది. 5 ముక్కలో ఈ జిల్లాల సమాచారం వస్తే ఆ జిల్లాలో రాదు, ఆ జిల్లాల సమాచారం వస్తే ఈ జిల్లాలో రాదు. కాబట్టి ఒక పార్లమెంటు సెగ్మెంట్లో మరి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ ఎన్నికల వరకైనా మీరు జిల్లా అనేటటువంటిది కాకుండా పార్లమెంటు పరిధిలో మరి పత్రికలు కూడా ఆ రకమైనటువంటి సహకారాన్ని మరి కోఆర్డినేషన్ని అందిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. పత్రికా మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మరి పార్లమెంటు వారీగా ఏ సమాచారం అయినా ఈ పార్లమెంటు మొత్తంగా ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విధంగా మీ యొక్క సహకారం అందించాలని చెప్పి నేను కోరుతాను. మరి ఈరోజు మొన్న మనకు నాగర్కర్నూలులో సభ జరిగింది. 3 రోజుల పర్యటన తెలంగాణలో మరి ఈ రోజుతో మరి ప్రధానమంత్రి తెలంగాణలో 3 రోజుల పర్యటన ఈ రోజుతో పూర్తయింది. మళ్ళీ నెక్స్ట్ పర్యటన డేట్స్ వచ్చేంత వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ పర్యటన డేట్లు మళ్ళీ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రధానమంత్రి గారు. మరి మొన్న నాగర్కర్నూలు సభ గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా పెద్ద ఎత్తున, స్వతహాగా కూడా పెద్ద ఎత్తున యూత్, రైతులు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు. మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాగర్కర్నూలు కూడా మరి ఆ సమావేశంలో విజయ సంకల్ప సభకు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఆ సభ చాలా మరి విజయవంతమైన సభ. జిల్లాలో ఒక వాతావరణం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఈసారి మా ఓటు నరేంద్ర మోదీ గారికి అనేది ఎవరిని అడిగినా, ఎక్కడ అడిగినా చాలా స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఈసారి మా ఓటు మోదీ గారికి అనేది. సో ఇది దేశం కోసం వేసేటటువంటి ఓటు, దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనేటటువంటి నిర్ణయించే ఓటు. కాబట్టి ఈ ఓటును ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికే, కేంద్ర ప్రభుత్వంలో మరి భారతీయ జనతా పార్టీకే అనేటటువంటి విషయంగా ఈరోజు ప్రతి ఒక్క చోట జరుగుతున్నటువంటి చర్చ మీ అందరికీ కూడా, ఎందుకంటే మీడియా మిత్రులందరూ కింద గ్రౌండ్లో ఎక్కువ పెద్ద ఎత్తున మీకే సమాచారం ఉంటుంది. మీ అందరికీ కూడా సమాచారం
ఉంటుందని నేను భావిస్తున్నాను. దీని విషయంలో ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉందనేది దానికి తగిన విధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ దేశం కోసం మీరందరూ కూడా మాకు సహకరించండి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీని ఇక్కడ కానీ అదేవిధంగా పక్కన ఉన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ, ఎందుకంటే ఇదే జిల్లా స్టాఫర్ ఇక్కడ నుంచే మెయిన్గా మీ వార్తలన్నీ అన్ని జిల్లా మిగతా కేంద్రాలకు పోతాయి కాబట్టి జిల్లా కేంద్రాలు కానీ నియోజకవర్గ కేంద్రాలకు కానీ, కాబట్టి మీ అందరి సహకారాన్ని భారతీయ జనతా పార్టీకి అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.